నమస్కారం. నా టీవీ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎంఎంటీఎస్ సేవల మెరుగుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు. హైదరాబాద్ రవాణా బలోపేతానికి మినీ బస్సులపై నిర్ణయం. ఎంఎంటీఎస్ ప్రయాణికుల సంఖ్య పెంచేందుకు చర్యలు. చివరి మైలు సమస్యల పరిష్కారానికి కేంద్రీకరణ. నియోజకవర్గాల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. 2029 నాటికి 50% స్థానాలు పెరుగుతాయని ప్రకటన. డీలిమిటేషన్ పై అవగాహన కల్పించాలని మంత్రులకు సూచన. అమరావతి బిల్లుపై కేంద్రంలో త్వరలో నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి. దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు కీలక వివరణ. 2.19 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయని వెల్లడి. ఇప్పటికే 1000 కోట్ల ప్రాజెక్టులు, భూముల కేటాయింపుపై వివరాలు. అభివృద్ధికి పెట్టుబడులు కీలకమని స్పష్టం. మార్కాపురం ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన వైఎస్ జగన్. మృతుల కుటుంబాలకు ₹1,00,000 ఆర్థిక సాయం. వైసీపీ బాధితులకు కుటుంబాలకు అండగా నిలవాలని జగన్ సూచనలు. ఘోర ప్రమాదంపై రాష్ట్ర వ్యాప్తంగా విషాదం వ్యక్తం చేసిన నేతలు. అమరావతి ప్రాజెక్టుపై చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్న సజ్జల వ్యాఖ్య. రాజధాని పనుల్లో పారదర్శకత లేదని ఆరోపణ. అప్పులు పెంచి వివరాలు దాచిపెడుతున్నారని విమర్శ. ప్రశ్నిస్తే వ్యతిరేకుల ముద్ర వేస్తున్నారని వ్యాఖ్యలు. హైదరాబాద్ కోర్ అర్బన్ ప్రాంతంలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలను మెరుగుపరచాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎంఎంటీఎస్ లో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంపై సమీక్ష నిర్వహించారు. స్టేషన్లకు ఆర్టీసీ బస్సులు సరిగా చేరకపోవడం, లోపలికి ఉండడం వల్ల రాకపోకల్లో ఇబ్బందులున్నాయని గుర్తించారు. ఈ సమస్య పరిష్కారానికి మినీ బస్సులు నడపాలని సూచించారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన రవాణా అందించడమే లక్ష్యమన్నారు. నగర రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎక్కువగా ప్రజా రవాణాను వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నిర్ణయంతో ఎంఎంటీఎస్ సేవలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. అమరావతి ప్రాజెక్టుపై వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని పేరుతో 1000 కోట్ల అప్పులు తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రాజెక్టు పనుల పురోగతిని ప్రజలకు వెల్లడించడం లేదన్నారు. ఏం జరుగుతుందో దాచిపెడుతున్నారని విమర్శించారు. ఎవరు ప్రశ్నించినా అమరావతి వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రాజెక్టుపై పారదర్శకత అవసరమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ఎట్లయితే ఎన్ని వందల మీటర్లు పోయి పైల్ ఫౌండేషన్ వేస్తే తప్ప నిలబడదు. ఈ అవినీతి ఊబి అనేది చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసింది ఎంతవరకు పోతుందో తెలియదు. దీనికి సంబంధించి ఏమైనా ఒక్క డీటెయిల్ బయటకు వస్తుందా? మా వాళ్ళు ఆర్టీఐ కింద ఎన్ని అప్లికేషన్లు పెట్టినా సమాధానం అయితే రావట్లా. నీకు నిజంగా ఏమి దీంట్లో లేకపోతే ఎందుకు ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా అన్ని బయట పెట్టారు? ఈరోజు కంటున్నారు ఇప్పుడు బిల్డింగ్ ఏదో మొదలు పెట్టారు కానీ డ్రైనేజీలు కానీ దానికి ఏమీ లేవని. మళ్ళీ దానికి సపరేట్ ఏమైనా వేస్తారేమో తెలియదు. ఈ 2 ఏళ్లలో ఏం జరుగుతున్నాయంటే పాత బిల్డింగులకు సంబంధించి మళ్ళీ 5,000 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారంట. మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే ఇంకా తెలుసుగా, ముందే ఇచ్చి పని మొదలు పెట్టండి అని. లోన్ ఎంత తెచ్చావు ఇప్పటికీ? శాంక్షన్ చేయించుకున్నాడు 47,000 కోట్లు శాంక్షన్ అయింది. ఇందులో ఇప్పటికి వచ్చింది ఎంత అంటే 9,000 కోట్లు. అందులో వీళ్ళకి ఇచ్చింది ఎంత? రాగానే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇనిషియల్లోనే 50% కంటే ఎక్కువ 5,000 కోట్లు ఇచ్చేశారు. మళ్ళీ ఇందులో ఒక డైవర్షన్ అంట, అన్నదాత సుఖీభోగని 1,000 కోట్లు 960 కోట్లు ఎంతో డైవర్ట్ చేశారు. అంటే నీకు లెక్క లేదు, పత్రం లేదు. అప్పు ఇచ్చేవాడు ఉంటే చాలా ఎగబడుతున్నావు. నీ పలుకుబడి ఎంత ఉపయోగించి అప్పులు ఎట్లా తీసుకురావాలనే దాని మీద చూస్తున్నావు. అని చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ ఎడాపెడా ఎక్కడ అప్పులు దొరుకుతాయని వెతుకుతూ తెచ్చే వీటిని ఎవరైనా క్వశ్చన్ చేయబోతే వీళ్ళు అమరావతికి వ్యతిరేకం. అమరావతి ఏపీలో పార్టీ కాదా? ఎందుకు అమరావతి దీని మీద వేరే అభిప్రాయం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ? నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 నాటికి రాష్ట్రంలో 50% నియోజకవర్గాలు పెరగనున్నాయని తెలిపారు. డీలిమిటేషన్ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రులకు సూచించారు. బడ్జెట్లో 90% నిధులు ఉద్యోగుల జీతాలకు వెళ్తున్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో తగ్గుదల లేదని స్పష్టం చేశారు. అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లును కేంద్రం త్వరలో ప్రవేశపెడుతుందని వెల్లడించారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీసీ రాజకీయాలపై బీఆర్ఎస్ ను తీవ్రంగా విమర్శించారు. బీసీలపై నిజమైన ప్రేముంటే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చేవారన్నారు. కులగణనలో కూడా బీఆర్ఎస్ అగ్రనేతలు పాల్గొనలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బీసీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మీరు ఎవరిని బరిలో దించారు అనేది ఎందుకు మీరు ఆలోచన చేయలేకపోతున్నారు చెప్పండి అన్నమాట. ఈ సందర్భంగా ఈరోజు బీసీల పట్ల అంకిత భావంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి తీరుతెన్నులు ఇటీవల పార్టీ పరంగా 55% పైన ఈరోజు టికెట్ ఇచ్చినాం. అలాంటి సిద్ధున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీ అభివృద్ధి కోసం భవిష్యత్తులో పాటుపడే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం తెలియజేస్తా ఉన్నాం. మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించబోమని హెచ్చరించారు. ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డుపైకి వస్తే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇంజన్, స్టీరింగ్ వంటి అంశాలను తప్పనిసరిగా చెక్ చేయాలని రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్ల లోపాలపై యుద్ధ ప్రాతిపదికన సర్వే చేస్తున్నామన్నారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇంజూర్ అయిన వాళ్ళకి 2 లక్షల రూపాయల ఎక్స్క్యూషన్ కూడా ప్రకటించారు. అదే ఎస్ వెహికల్స్ను కూడా ఈసారి వెహికల్స్ను కూడా చాలా స్ట్రిక్ట్గా పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు మానిటర్ చేయాలని చెప్పేసి కూడా చెప్పుతుంది. నాయుడు గారి ఆలోచనలు అర్థం చేసుకొని వాళ్ళందరికీ, ఆయన అభిప్రాయాలను అర్థం చేసుకునే వాళ్ళందరికీ కూడా అది ఈజీగా కనపడుతుంది. కానీ ఆయన ఆలోచనలు కానీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సాంకేతిక అభివృద్ధి గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దెర్ ఇస్ ఎ సబ్జెక్ట్ అని చెప్పేసి అర్థం చేసుకుంటారు. అర్థం కానప్పుడు నేనున్నాను, నాకు ఏంటి తెలియదు, ముఖ్యమంత్రి గారు ఏదో చెప్పినా కూడా సరే అని వింటాము. అట్లాగే కొంతమంది నవ్వచ్చు. సో అది కాదు ఇష్యూ. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వినియోగించుకొని ప్రజలకి ఎటువంటి మెరుగైన సౌకర్యాలు ఇవ్వచ్చు, ఎటువంటి వాటిని నివారించవచ్చు, యూజ్ కేసెస్ కొన్ని లక్షల్లో ఉన్నాయి. సో అటువంటి యూజ్ కేసెస్ ఇప్పుడు ఉంది. ఒక బస్సుకి పర్మిషన్ తీసుకుంటారు. ఏపీ ఏదో 505 ఏదో నెంబర్ ఉంటుంది, దానికి పర్మిషన్ తీసుకుంటారు. దానికి 4 బస్సులు తిప్పుతూ ఉంటారు. ఆ బస్సులకు పర్మిట్ ఉండకపోవచ్చు. మామూలుగా ఫిజికల్ వెరిఫికేషన్లో 500 ఏపీ 505 బస్సు ఇది పర్మిషన్, అది అంటారు కదా, బ్రేక్ అయింది పర్మిట్ ఉంది అనుకుంటారు. సో ఏఐ వాడటం ద్వారా 4 చోట్ల కూడా ఆ బస్సు ఒకటేసారి క్యాప్చర్ అవుతుంది. కాబట్టి వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్, ఒకటే బస్సుకి 4 ఎట్లా ఉన్నాయని చెప్పి ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతాం. మామూలుగా బ్రేక్ ఇన్స్పెక్టర్ రోడ్డు మీద ఎప్పుడు ఉంటారని లేదు కదా. బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఆ వ్యవస్థ ఫెయిల్ అయిందనే కదా. చాలా బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఫెయిల్ అయ్యారని నేను అంటలా. ఆ విధానం మూలంగా పూర్తి ఫలితాలు సాధించలేమని, గవర్నమెంట్ ఫెయిల్ అయిందని కాదు. అంటే మీరందరూ ఎందుకు అంటున్నారు అట్లా జరుగుతున్నాయని చెప్పేసి? ఇప్పుడు మీరు ఒక విధానం ఉందండి, ఒక విధానం ఉన్నప్పుడు దాని రిజల్ట్స్ రానప్పుడు దానికి నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి ఆలోచించాలి. అంతేగాని ఇది ఇంతేలే అని చెప్పేసి ఉండరు కదా కొంతమందికి. మళ్ళీ సో రిపీటెడ్గా జరుగుతాం. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. అందుకనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పాను. ఎక్కడన్నా ఇటువంటివన్నీ క్యాప్చర్ చేసి వాటి మీద చర్యలు తీసుకోవడానికి ఇంకా సౌలభ్యం. నాగార్జున యూనివర్సిటీలో అవినీతి జరుగుతోందని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆరోపించింది. బీఈడీ ప్రాక్టికల్స్ లో డబ్బులు ఇస్తే పూర్తి మార్కులు ఇస్తున్నారని రవిచంద్ర తెలిపారు. ఇది విద్యార్థుల భవిష్యత్తులతో ఆటలాడుకోవడమేనన్నారు. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పటికీ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 3-మ్యాన్ కమిటీ ఏర్పాటు చేసినా నివేదిక వెలువడలేదని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత అవసరమన్నారు. ఈ ఆరోపణలు విద్యారంగంలో చర్చకు దారితీశాయి. ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ పెరుగుతోంది. 50 మార్కులకి 49 మార్కులు కూడా ఈరోజు వేశారు. ఈ ప్రాక్టికల్స్ లో పెద్ద ఎత్తున డబ్బులు చేతులో మారి విద్యార్థుల భవిష్యత్తు చెలగాటం ఆడుకునే విధంగా నాగార్జున యూనివర్సిటీలో ఇలా తయారైంది. దీనికి ప్రధాన కారణం నాగార్జున యూనివర్సిటీ బీఈడీ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో, ఈ బీఈడీ సంబంధించిన
ఈ కోఆర్డినేటర్ పరీక్షల విభాగానికి సంబంధించిన కోఆర్డినేటర్ ఎం సుబ్బారావు అనే అతని పైన పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ కోఆర్డినేటర్ విద్యా సంస్థల దగ్గర నుంచి బీఈడి కళాశాలల నుంచి డబ్బులు వసూలు చేసి పిల్లలకి ప్రాక్టికల్ మార్క్స్ యథేచ్ఛగా వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పెద్ద ఎత్తున పత్రికల్లో కూడా ఈ రోజు రావడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ జరపాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరపున ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ముందు నుంచి గతంలో కూడా గత విద్యా సంవత్సరంలో కూడా నాగార్జున యూనివర్సిటీ పరిధిలో బీఈడి పరీక్షలు జరిగితే పరీక్షల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయి. డబ్బులు తీసుకొని ప్రశ్న పత్రాలని వాల్యుయేషన్ చేసి పిల్లలకి మార్కులు వేశారు. దీనివల్ల ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో మెరిట్ స్టూడెంట్స్ తీవ్రంగా నష్టపోయారని గతంలో నాగార్జున యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీకి మేము ఒక కంప్లైంట్ కూడా చేశాం. ఒక వినతి పత్రం కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆచార్య వీసీ ఎవరైతే ఉన్నారో గంగాధర్రావు గారికి మేము ఒక మెమోరాండం ఇచ్చాం. దాని ఆధారంగా వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఇప్పటికే 3 మెన్ కమిటీ వేసాం, 3 ఒక కమిటీ వేశాం. ఆ కమిటీ ఆధారంగా ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మేము చర్యలు తీసుకుంటామని గంగాధర్రావు గారు మాకు స్పష్టంగా హామీ ఇచ్చారు. మేము గంగాధర్రావు గారిని వీసీ గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు 3 వేసిన కమిటీ నివేదిక ఏమైంది, ఆ నివేదికలో ఏమొచ్చింది, ఆ నివేదిక ఆధారంగా మీరు ఏం చర్యలు తీసుకున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు మార్చి 10 నుంచి 2026 మార్చి 10 నుంచి మార్చి 26వ తారీఖు వరకు జరిగిన బీఈడి ప్రాక్టికల్స్ యథేచ్ఛగా డబ్బులు పెట్టి మార్క్స్ ని కొనుక్కునే అవకాశం లేకుండా నిర్దిష్టమైన చర్యలు తీసుకునే వాళ్ళు. అలా జరగలేదు కాబట్టి ఆ 3 మెన్ కమిటీ ఆధారంగా మీరు ఏ చర్యలు తీసుకోలేదు కాబట్టి నాగార్జున యూనివర్సిటీలో ఈరోజు ప్రాక్టికల్స్లో నాగార్జున యూనివర్సిటీ పరిధిలో సుమారు ఒక 60 బీఈడి కాలేజీలు ఉన్నాయి. ఈ 60 బీఈడి కాలేజీలో ప్రైవేట్ బీఈడి కాలేజీలు, ఆ ప్రైవేట్ బీఈడి కాలేజీలో కూడా అధికార పార్టీకి సంబంధించిన బీఈడి కాలేజీ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిండికేట్ గా మారి విద్యార్థుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఒక్కొక్క బీఈడి కాలేజీ నుంచి 15 నుంచి 20 లక్షల వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో శానిటేషన్ పనుల టెండర్లపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపణలు చేశారు. మ్యాన్ పవర్ ఏజెన్సీలకు అడ్డగోలు నిబంధనలు పెట్టి కాంట్రాక్టులు కేటాయించారని పుత్తా శివశంకర్ రెడ్డి విమర్శించారు. తమ అనునాయులకు మాత్రమే పనులు ఇచ్చారని ఆరోపించారు. పారదర్శకత లేకుండా టెండర్ ప్రక్రియ నిర్వహించారని పేర్కొన్నారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వాళ్ళు మీట్ కాకపోతే ఈ శానిటైజేషన్ అదేవిధంగా వీళ్ళకి ఆ మ్యాన్ పవర్ ఏజెన్సీకి సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళందరికీ కూడాను ఎఫ్ఆర్ఎస్ అనేటువంటి ఒక నిబంధన పెట్టారు, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అని. ఆ కండిషన్ ప్రకారము తప్పకుండా 95% హాజరు ఉండాలి. ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ లో వీళ్ళ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్ పడి 95% మినిమం అటెండెన్స్ ఉంటేనే వారికి బిల్లులు అనేటువంటిది 100% ఇవ్వాలి. ఒకవేళ తక్కువ అయితే ప్రోరేటా బేసిస్ లో ఉదాహరణకి 65% అటెండ్ అయ్యారు లేదా 70% అటెండెన్స్ అయ్యారు, వాళ్ళ యొక్క మంత్లీలో 70% రోజులే, ఆ 70% మాత్రమే బిల్లులు ఇవ్వాలి. ప్రోరేటా బేసిస్ అనేటువంటిది కండిషన్ పెట్టి తన అనుయాయులకి ఇచ్చుకున్నారు. చివరకు ఆ కండిషన్ కూడా ఈ రోజు మీట్ కాక మౌఖిక ఆదేశాలతో ప్రభుత్వము ఆ యొక్క కండిషన్ కూడా తీసేసి 65% హాజరు ఉన్నా కూడాను 100% బిల్లులు చెల్లించేటువంటి కొత్త సంప్రదాయానికి తెరలేశారు. ఈరోజు అంటే విచ్చలవిడిగా అడిగే వాళ్ళు లేరు కదా, మేము ఎలా చేస్తే ఏంటి, మా అనుయాయులకు కదా, ఒకవేళ వాళ్ళకి తగ్గించిస్తే కమిషన్ కూడా తగ్గించి వస్తుంది అనేటువంటి ఆలోచనతో 100% చెల్లిస్తే కమిషన్ లో ఆ ప్రోరేటా బేసిస్ లో తక్కువ వస్తుంది కదా. ఆ విధంగాని ఈ రోజు చూసుకున్నట్లయితే ఇక్కడ 8 కోట్ల రూపాయలు సెక్యూరిటీకి సంబంధించినటువంటి బిల్లులు, 14 కోట్ల రూపాయలు శానిటైజేషన్ సంబంధించిన బిల్లులు రిలీజ్ చేసేసి మౌఖిక ఆదేశాలు జారీ చేసేసి ఈ కండిషన్ పట్టించుకోవద్దు మీరు. మార్కాపురం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ తరపున ఆర్థిక సహాయం ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఒక్కో మృతుడి కుటుంబానికి ₹1,00,000 పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో ఉన్నాయని పేర్కొన్నారు. వారికి తక్షణ సాయం అందించడం బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఈ చర్యతో బాధిత కుటుంబాలకు కొంత ఊరట లభించనుంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించింది. ఆత్మశాంతి కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా
ఇటువంటి ఇన్సిడెంట్లు రీసెంట్గా కర్నూలులో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగింది. ఇటువంటి యాక్సిడెంట్లు జరగకుండా పూర్తిగా గవర్నమెంట్ ఒక ట్రాన్స్పోర్ట్ కానీ రెవెన్యూ కానీ పోలీస్ వ్యవస్థ కలిసి ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఫ్యూచర్లో జరగకుండా నివారించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా చనిపోయిన మృతులందరికీ 14 మందికి సుమారుగా 20 లక్షలు ఎక్స్ట్రేస్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒక్కొక్కరికి. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో మార్కాపురం హెడ్ క్వార్టర్స్లో ఈ హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఇక్కడి నుంచి సుమారుగా 15 మందిని ఒంగోలు హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడే మెడికల్ కాలేజ్ నిజంగా ఉండింటే ఈ ప్రాంత ప్రజలందరూ ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు, ఒంగోలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండేది. అందువల్ల గవర్నమెంట్ కూడా ఎమ్మటే ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ గవర్నమెంటే మెడికల్ కాలేజ్ నడపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మృతులు చనిపోయిన వాళ్ళందరికీ ₹1,00,000 వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక్కొక్కరికి ₹1,00,000 పార్టీ నుంచి కూడా అందరికీ అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. ఏదేమైనా ఇటువంటి సంఘటన జరగడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. గవర్నమెంటే ఇటువంటి జరగకుండా ఫ్యూచర్లో ఇన్సిడెంట్లు జరగకుండా ఎంబడే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అదేవిధంగా ఈరోజు బస్సు కానీ లారీలు కానీ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్లు లైసెన్సులు సరిగా ఉన్నాయో లేవు కూడా చూసుకోవాలి. అదేవిధంగా ఈ బండ్లు బస్సులు స్టార్ట్ అయ్యేటప్పుడు లాంగ్ జర్నీ పోయే బస్సులకు కూడా ప్రతి ఒక్కరికి ఆల్కహాల్ దాగున్నారా బ్రీత్ అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ టెస్టులు కూడా చేయాల్సి ఉంది. కాబట్టి దయచేసి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూడాలి. చనిపోయిన వాళ్ళందరికీ మృతులందరికీ ఆత్మశాంతి కలగాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. దావోస్ పర్యటన పెట్టుబడులపై వచ్చిన విమర్శలకు మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో సమాధానమిచ్చారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వంటి వేదికలు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కీలకమని తెలిపారు. దావోస్ లో 44 ఒప్పందాలు కుదిరి 2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటికే 81,800 కోట్ల విలువైన 6 కంపెనీలకు భూములు కేటాయించినట్లు తెలిపారు. దీంతో ప్రభుత్వానికి 1,540 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. పెట్టుబడులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. విమర్శలు చేయడం కంటే అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. అదేవిధంగా మిగతా ఖమ్మం జిల్లాలో ఉన్నప్పటికీ వెనుకబడ్డటువంటి ప్రాంతాలకు ఈ ప్రభుత్వం పెట్టుబడులు దించడంలో విఫలమైనట్టు అనిపిస్తా ఉన్నది అధ్యక్ష. ఆ ఐటీ టవర్స్ ను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది. గతంలో వచ్చిన కంపెనీలు కొన్ని వెనక్కు వెళ్లిపోతున్న మాట వాస్తవమా? మరి ఐటీ టవర్స్ ను ప్రభుత్వం ఎప్పటికప్పుడు రివ్యూ చేసి కొత్త కంపెనీలను ఆహ్వానించి ఆ 2 టైర్ పట్టణాల్లో జిల్లాల్లో ఆ యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందని నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నా. పెట్టుబడి ప్రకటనల కింద 68,150 మందికి ఉపాధి కల్పించడానికి సంకల్పిస్తాయి అధ్యక్ష. నేను ఈ రోజు వైట్ పేపర్ ద్వారా కూడా ఎన్ని వచ్చినాయి, ఎన్ని రాలేదు, ఎన్ని పక్కన పెట్టినాము, ఎన్ని మీరు అసత్య ప్రచారాలు చేసినా కూడా వైట్ పేపర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కన్విన్స్ చేశారు, మీకు కావాల్సిన సపోర్ట్ ఇప్పిస్తాం. ఖమ్మానికి సంబంధించిన స్పాంజ్ ఫ్యాక్టరీకి సంబంధించి కుమారస్వామి గారు కూడా వారు అభయం ఇవ్వటం జరిగింది. అతి తొందరలోనే వచ్చి వారే అనౌన్స్మెంట్ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల కాబోతా ఉంది. తెలంగాణలో ఏ విధంగానైతే టీ ఫైబర్ ఇంప్లిమెంట్ చేసి లాస్ట్ మైల్ కనెక్టివిటీ విలేజ్ కి ఇస్తా ఉన్నారో అది ఉదాహరణగా తీసుకొని ఆల్ రాష్ట్రాలని ఇక్కడ పంపిస్తా ఉన్నారు. అన్ని రైతు వేదికలకు టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇచ్చినాం. హైడ్రా వ్యవస్థపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అసెంబ్లీలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవస్థ వల్ల కింది స్థాయి యంత్రాంగం నిర్వీర్యమవుతోందన్నారు. అధికారులు ఫోన్లెత్తడం లేదని, మంత్రుల కంటే ఎక్కువ భద్రతతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ భూములను కాపాడుతున్నామని చెప్పుకుంటున్నప్పటికీ పేదల ఇళ్లను కూల్చి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మూసీ ప్రక్షాళన, మెట్రో పనుల జాప్యంపై కూడా ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పాలన సాగించాలన్నారు. ఈ వ్యాఖ్యలు అసెంబ్లీలో చర్చకు దారితీశాయి. కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, వాళ్ళకి ఏదో రకంగా సపోర్ట్ చేస్తూనే బాగుంటుంది. ఎందుకంటే ఎండీగా అశోక్ రెడ్డి గారు ఏమి మేము ఫోన్ చేస్తున్నాము, మాకు మా కాలేరు వెంకటేష్ గారు చెప్పారు, మీరు మూసి ప్రక్షాళన చేస్తా అంటారు, ₹1,00,00,000 లైన్లు ఇవ్వమంటే వాటర్ లైన్లు ఇస్తలేరు, మూసి ప్రక్షాళన ఏం చేస్తారని అడిగాను. ఈ పరిస్థితి అది ఉంది. ఈరోజు మేము కూడా ఆఫీసర్ ఇబ్బంది పెట్టలేము. ఈరోజు వాళ్ళ గోల్స్లో క్లియర్గా వాళ్ళ గోల్స్లో ఏముంది అధ్యక్ష? ఈరోజు గోల్స్ ఆఫ్ ది హెచ్ఎండబ్ల్యూఎస్ ఏం చెప్పింది? ద బోర్డ్ ఈస్ కమిటెడ్ టు అచీవింగ్ 100% వాటర్ సప్లై సర్వీసెస్ అప్ టు ORR లిమిట్స్, 100% ఆఫ్ సీవరేజ్ సర్వీసెస్ అప్ టు ORR లిమిట్స్. అధ్యక్ష, ఈ గోల్స్ ఫుల్ఫిల్ కావడానికి హెచ్ఎండబ్ల్యూఎస్ దగ్గర ప్రణాళికలు ఏమున్నది, దీనికి డబ్బులు ఎంత అవుతాయి, దీనికి బడ్జెటరీ అలొకేషన్స్ వీటి ఇచ్చిన పైసలకు ₹1 పుట్టాల బలి కూడా సరిపోవు అధ్యక్ష. మీ గోల్స్ అచీవ్ కావాలంటే 100% గోల్స్ అచీవ్ కావాలంటే మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎన్ని రోజులు పూర్తి చేయగలుగుతారు,
మీ మెయిన్ లైన్స్ ఏంది, మీ సబ్ లైన్స్ ఏంది, కొత్తగా వచ్చే హ్యాబిటేషన్స్ ఏంది, చాలా ర్యాపిడ్గా పెరుగుతూ ఉంది, పర్మిషన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి జనాలు పెరుగుతూ ఉన్నారు. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 3 లక్షల అధ్యక్ష నా ఓటర్లు, ఈరోజు 8 లక్షలు వచ్చారు. వచ్చి ఎమ్మెల్యే మీద పడతారు కదా అధ్యక్ష. కాబట్టి ఈ యొక్క మీరు కవరేజ్కి ఏ రకంగా చేస్తారో మొత్తం ఓవరాల్ ది ఏరియాకి మీరు ఇప్పటివరకు చేయగలుగుతారు. దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా మంత్రి గారు కోరుతాను అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా ఇంతకుముందు మీకు చెప్పిన ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా సరే సాబ్ ఏకీ సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్ కదా సాబ్ అధ్యక్ష. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు విలీనం కోసం జరిగిన నిరసనలో గాయపడిన బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంగ్ ను కేటీఆర్ పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. విలీనం కోసం చేపట్టిన 1,00,000 సంతకాల సేకరణ కార్యక్రమాన్ని అభినందించారు. ఈ కార్యక్రమం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు పద్మారావు, మల్లారెడ్డి పాల్గొన్నారు. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి విలీనం అవసరమని తెలిపారు. జీవన్ రెడ్డి రాజీనామా సందర్భంగా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. పార్టీపై బురద జల్లడం సరైంది కాదని పేర్కొన్నారు. 4 దశాబ్దాలుగా పార్టీలో ఉండి ఎన్నో పదవులు అనుభవించిన ఆయన ఇలా మాట్లాడడం బాధాకరమన్నారు. ఎమ్మెల్సీగా ఉండగానే ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చి పార్టీ గౌరవించిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. పార్టీపై విమర్శలు చేయడం కంటే బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. ఆయన స్వార్థ ప్రయోజనం కోసం పార్టీని వీడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన, ఈ రాష్ట్రంలో అధికారంలో రావడానికి రాహుల్ గాంధీ గారి కృషితో పాటు ఈ రాష్ట్రంలో పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం, ఇవన్నీ కూడా ఉమ్మడిగా కష్టపడి ఈ రాష్ట్రంలో రాజకీయంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి రావడం జరిగింది. బహుశా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి తెలియంది కాదు ఇది. ఆ విషయం ఆయన జీవన్ రెడ్డి గారికి కూడా ఈ విషయంపై పూర్తి అవగాహన ఉంది. కానీ పార్టీ నుంచి బయటకు వెళ్ళే ముందు ఖచ్చితంగా ఎవరిపైనో ఒకరిపైన అబాండాలు వేయాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని అందుకు అనుకూలంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిపైన ఆయన చేసినటువంటి ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్ అనే ఒక రాక్షసుడి నుంచి, ఆ కబంధ హస్తాల నుంచి ఈ రాష్ట్రాన్ని విడిపించాలని ఒకే ఒక లక్ష్యంతో ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి అవమానాలు దిగమింగి ఎన్ని కష్టాలను ఎదురొచ్చినా వాటన్నిటిని ఫేస్ చేస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలనకు తెరదించి ఇందిరమ్మ ప్రజాపాలనకు నాంది పలికినటువంటి వ్యక్తులలో రేవంత్ రెడ్డి గారు ముందుంటారు. అటువంటి వ్యక్తి పైన లేనిపోని ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి అడుగులకు మడుగులు ఎత్తిన వాళ్ళకే రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారని చెప్పినటువంటి మాట ఏదో జీవన్ రెడ్డి గారు అన్నారు. నేను అడుగుతున్నా, నీకు ఎమ్మెల్యే టికెట్ రావడానికి కానీ ఎంపీ టికెట్ రావడం కానీ మీరు అదే పని చేసినారని ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని. ఎందుకంటే పెద్దలు మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఎందుకంటే మీరు తప్పు మాట్లాడరు కాబట్టి మీ మీద స్పందించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ పెట్టుకొని ఎమ్మెల్యేకు పోటీ చేసిన వాళ్ళకు వేరే టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనతోటి సీనియర్ నాయకుడు అయిన నీకు ఇక్కడ టికెట్ ఇవ్వడం ద్వారా మీకు న్యాయం చేసినట్టు అవుతుందంటే ఒకే ఒక ఉద్దేశంతో నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ కూడా ఏఐసిసి మీకు అప్పచెప్పడం జరిగింది. 40 సంవత్సరాల మీ సుదీర్ఘ అనుభవంలో కాంగ్రెస్ పార్టీలో జరిగే నిర్ణయాలు రాష్ట్రంలో జరుగుతాయా, మన ఏఐసిసిలో జరుగుతాయనే విషయాన్ని మీకు పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు. ఇక మీరు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏదైతే ఇంకో పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులకు అందరం ఎక్కిస్తున్నారంటనే ఏదైతే మాట ఉందో నిజమే. ఈ పార్టీ ఏఐసిసి తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మన రాష్ట్ర అధ్యక్షులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎంఎంటీఎస్ సేవల మెరుగుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు. హైదరాబాద్ రవాణా బలోపేతానికి మినీ బస్సులపై నిర్ణయం. ఎంఎంటీఎస్ ప్రయాణికుల సంఖ్య పెంచేందుకు చర్యలు. చివరి మైలు సమస్యల పరిష్కారానికి కేంద్రీకరణ.
నియోజకవర్గాల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. 2029 నాటికి 50% స్థానాలు పెరుగుతాయని ప్రకటన. డీలిమిటేషన్ పై అవగాహన కల్పించాలని మంత్రులకు సూచన. అమరావతి బిల్లుపై కేంద్రంలో త్వరలో నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి. దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు కీలక వివరణ. 2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడి. ఇప్పటికే 1000 కోట్ల ప్రాజెక్టులు, భూముల కేటాయింపుపై వివరాలు, అభివృద్ధికి పెట్టుబడులు కీలకమని స్పష్టం. మార్కాపురం ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన వైఎస్ జగన్. మృతుల కుటుంబాలకు ₹1,00,000 ఆర్థిక సాయం. వైసీపీ బాధితులకు కుటుంబాలకు అండగా నిలవాలని జగన్ సూచనలు. ఘోర ప్రమాదంపై రాష్ట్ర వ్యాప్తంగా విషాదం వ్యక్తం చేసిన నేతలు. అమరావతి ప్రాజెక్టుపై చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్న సజ్జల వ్యాఖ్య. రాజధాని పనుల్లో పారదర్శకత లేదని ఆరోపణ. అప్పులు పెంచి వివరాలు దాచిపెడుతున్నారని విమర్శ. ప్రశ్నిస్తే వ్యతిరేకుల ముద్ర వేస్తున్నారని వ్యాఖ్యలు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.